చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 180 సినిమాలు అవును, నేర్పించిన పాఠాలు చాలా 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 పాఠాలు ఇంకా చాలా చాలా. బట్ ఇది ఈ ప్రొఫెషన్ కాకుండా ఏంటి మీరు రియల్ లైఫ్ లో ఏం చేస్తారు? నాకు రియల్ ఎస్టేట్ చేస్తా. నేను ఇంతకుముందు ఫైనాన్స్ చేసేవాడిని. నాకు క్యారవన్స్ ఉండే 5 క్యారవన్లు ఉండే నాకు బస్సులో. ఇది మన హీరోస్ హీరోస్ కూర్చునేటివి. సో నేను ఎప్పుడైతే ఈ దీంట్లోకి వెళ్ళానో మా డ్రైవర్లకే ఇచ్చాను. ప్రతి డ్రైవర్ పిలిచి ఎంత ఇస్తా తీసుకో, ఓ బతికేసి తీసుకో. 5 డ్రైవర్లకు 5 మందికి ఇచ్చేసాను. నేను డ్రైవర్లకే ఇచ్చా బండ్లు. ఓకే, ఫ్రీగా ఇచ్చేసారా? అలా డబ్బులు తీసుకున్నా. ఫ్రీ ఎందుకు? డబ్బులు తీసుకున్నా. సపోజ్ 15 లక్షలు ఇంత 10 ఇస్తావా తీసుకో, నేను తీసుకోరా నాది లేవు, ఓకే తీసుకో. అట్లా డ్రైవర్స్కే ఇచ్చా. సో వాళ్ళు ఇప్పుడు అందరూ ఒకరొకరు 4-5 బస్సులు తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఒక్కటి చేస్తున్నారు మీరు? రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేస్తాను నేను. కన్స్ట్రక్షన్ చేసి అమ్ముతా. ఇల్లు కట్టి అమ్ముతా. ఓకే, 1, 2, 3 అట్లా. అంటే సినిమా ఆఫర్స్ తగ్గిన తర్వాత స్టార్ట్ చేశారా లేకపోతే ఫస్ట్ నుంచి? ముందు నుంచి నాకు లారీస్ ఉండే, లారీ ట్రాన్స్పోర్ట్ ఉండే. దాని తర్వాత అది కూడా తమ్ముడికి ఇచ్చేసిన. ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే, బట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత చాలా మంది అంటే ఒకప్పుడు చాలా రేర్ గా కనిపించే వాళ్ళు ఇప్పుడు ఇంకా 24/7 అక్కడే ఉంటానా వాళ్ళకి అర్థమై ఉంటది. సినిమా ఇండస్ట్రీకి స్వస్తి చెప్పేశారు ఆయన. హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మాక్సిమం సినిమా చేస్తా. ఇప్పుడు ఆల్రెడీ వానర్ అని ఒక సినిమా చేస్తున్నా, కొత్త హీరో. మన ప్రియదర్శిది ఒకటి రిలీజ్ కుంది. 2 సినిమాలు ఉన్నాయి ఇప్పుడు. పుట్టి పెరిగిందంతా ఎక్కడన్నా? పుట్టి పెరిగింది పరిగి అని, పరిగి దగ్గర రాపులని చిన్న పల్లెటూరు. బట్ అక్కడ నుంచి వచ్చి 35-38 ఇయర్స్ అవుతుంది వచ్చి. సో ఉండటం అంతా హైదరాబాద్? ఉండేది హైదరాబాద్. కాందానా అంతా ఏరియా? రాజేంద్ర నగర్. సో రాజేంద్ర నగర్ హీరో మీరు. సో వేణు మాధవ్ అన్న మోలాలి హీరో. అవును. సో అప్పుడంతా ఆర్టిస్టులు అంతే కదా, వాళ్ళ ప్లేసెస్ వదిలిపెట్టి జూబ్లీ హిల్స్ రాలే ఎవరు. అవును, ఎవరు రాలేదు. అవును, అక్కడ కింగ్ వాళ్ళు అంతే, చిన్న సైజు. మంచివాడు వేణన్న కూడా, చాలా మంచి పాపం, హెల్పింగ్ చేసేవాడు బాగా. బట్ ఇంత ఓపెన్ గా మాట్లాడతారు అంటే సమాజం పట్ల అవగాహన ఎక్కువ ఉంది, హెల్ప్ చేసే నేచరు టార్జన్ అన్నది. బట్ ఎందుకు కొంచెం రౌడీజం, సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా బాగా చేస్తాడు ఆయన? ఎవరు చెప్పారు మీకు సెటిల్మెంట్ అనే మాట ఎక్కువ మీ మీద వస్తుంటది. సెటిల్మెంట్స్ ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు సపోజ్ ఎవరైనా అవసరం ఉండి అది న్యాయంగా జరిగితే డెఫినెట్ గా మనం చెప్పి పిలిచి వేరే వాళ్ళకు చెప్పి, మనకు పరిచయం వాళ్ళకి చెప్పి అన్న ఈ పని ఉంది పాపం చేయండి అని చెప్పడం తప్ప ఈ సెటిల్మెంట్లు, ఇప్పుడు నా క్యారెక్టర్ సెటిల్మెంట్ అంటారు కదా. మరి సెటిల్మెంట్ ఏంటంటే డబ్బులు తీసుకొని లేకపోతే ముందు డబ్బులు మాట్లాడుకొని దాని సెటిల్మెంట్ అంటారు. నేను ఎవరికైనా హెల్ప్ చేయడమే, అంటే ఏదైనా అవసరం ఉంటే హెల్ప్ చేయడం, అంతేగానే దాని సెటిల్మెంట్ అన్నారు కదా. దాని సెటిల్మెంట్ అన్నారు. ఇండస్ట్రీలో ఏదున్నా కానీ మీకే చెప్తారంట. అంత లేదు, డబ్బులు ఎగ్గొడితే వసూలు చేసే బాధ్యత నాకెవ్వరు చెప్పరు. నేను ఇంతవరకు ఏది కూడా వసూలు చేయలేదు. ఊరికే బదిలీ చేస్తారు అట్లా. ఓకే, అంటే ఈ పర్సనల్ బట్టి నేను ఏదో రౌడిజం చేస్తాను. నేను ఇంతవరకు ఏమి రౌడిజం లేదు, అలాంటిది ఏం. తనకల భరణి గారితో ఒకటి చేశారంట కదా. భరణి గారిది అవును. అంటే భరణి గారిది పాపం ఆయన ఎప్పుడో, అది ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఇలా చెప్పారు, ఇట్లా భీమరాజు గారు డబ్బులు ఇవ్వాలంటే వెళ్ళి భీమరాజు చెప్పి అన్న ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేసారా? అంటే తనది ఏదో ప్రాపర్టీ ఉంది హైదరాబాద్ లో, నీ ప్రాపర్టీ ఆక్యుపై చేస్తామా డబ్బులు ఇవ్వకపోతే అంటే ఎంబడి ఇచ్చేసాడు పాపం అంతే. అంటే కొంచెం గట్టిగా చెప్పా, మీరేం డబ్బులు ఇస్తారంటే ఏం సంగతి నీ ఎవరు అన్నాడు. నేను అన్నకు తమ్ముని అవుతా, నువ్వు మర్యాద డబ్బులు ఇవ్వకపోతే బిడ్డని, ఇది జూబ్లీస్ లో ఏదో ఫ్లాట్ ఉంది ఆయనది, దాన్ని ఆక్యుపై చేస్తామంటే దెబ్బకే డబ్బులు ఇచ్చాడు. చిన్నగా నాకు అడిగాడు భరణి గారు, ఏం చెప్పావా అన్నాడు. అన్న ఏం లేదు, ఆయన ఫ్లాట్ ఉంది కదా ఆక్యుపై చేస్తామని చెప్తే ఇచ్చేసాడు. 2-3 ఇయర్స్ నుంచి సతాయిస్తున్నట్టు పాపం ఆయనకి, ఇల్లు అమ్మి ఏదో ఇచ్చేసాడంట. చిన్నది అది, అలా చేసి వచ్చా అంతే. సో చిన్న ఇట్లాంటి అంతే అంతే, హెల్పే కదా అది. నేనేమి అన్న దగ్గర డబ్బులు తీసుకోలే కదా, ఫ్రీగా ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి చెన్నైలో ఇది చేసి వచ్చామంతే. అందుకే ఆయన చెప్తాడు, ఆయన హెల్ప్ చేశాడు టార్జన్ అని. ఆయన ఇంటర్వ్యూలో చెప్తాడు అన్న భరణి గారు. ఓకే, ఎవరు మీకు ఫ్రెండ్స్ దీంట్లో? అంటే శ్రీశైలం యాదవ్ అన్న, అంబర్పేట శంకర్ అన్న, మన గోల్డ్ శ్రవణ్ అన్న, వీళ్ళందరూ బాగుంటారా? అందరూ టచ్, అందరు శ్రీశైలం అన్న, శంకర్ అన్న అందరు పరిచయం. బట్ నేను టచ్ లో ఏమి ఉండను, బట్ అందరు పరిచయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.